నామము మహిమ పొందునుగాక. Hallelujah. Hallelujah. Where 2 or 3 gathered in my name, thus says the Lord, there I am in their midst. ఎక్కడ ఇద్దరు ముగ్గురు తన నామమున కూడి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానము చేసిన దేవుని సన్నిధి. Almighty is present in our midst already. సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధి ఇదివరకే మన మధ్యలో మనము కలిగి ఉన్నాం. The second day is the day of great revivals and miracles. ఈ రెండవ దినము మన జీవితములో గొప్ప ఉజ్జీవమును ఇదిగో దేవుని యొక్క రక్షణయు అయి ఉంటూ ఉన్నది. How many of you are believing me? ఎంతమంది ఈ మాటను నమ్ముచున్నారు? The Lord is going to do something in your life tonight. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువు మీ జీవితంలో ఒక గొప్ప కార్యము చేయనయ్యున్నారు. You shall never go vain from this place tonight. ఈ స్థలములో నుండి మీరు వ్యర్థముగా ఏది పొందకుండా మీరు వెళ్ళకుండా ఉంటూ God ఉన్నారు. is going to do something special in your life tonight. మీ జీవితంలో ఒక ప్రత్యేక కార్యమును ప్రభువు చేయనయ్యున్నారు. If you believe that God is going to touch and do something for you tonight, clap and praise the Lord. దేవుడు మీ జీవితంలో గనుక గొప్ప కార్యము చేస్తారని నమ్మినట్లయితే చప్పట్లు కొట్టి దేవుని మనం మహింపరుస్తాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Straight into the word tonight. దేవుని వాక్యములోనికి నేరుగా మనం వెళదాం. The word of the Lord explains about the Jesus Christ that I am preaching today is a man who was doing good things and wandering everywhere in the cities. గమనించినట్లయితే ఈ దినము నేను బోధించు ప్రభువైన యేసు క్రీస్తు వారు అనేక పట్టణములోనికి వెళ్ళుచు అనేకులను దేవుని సువార్త ద్వారా ప్రకటన చేయించిన యేసుగా ఉన్నారు. He was a man who was good deeds to everybody when he was traveling. ఆయన వెళుతూ ఉండగా అనేకులకు మేలులు చేయుచు ఆయన వెళుతూ ఉన్నారు. He came to this world to do the good things for his people. ఈ లోకములోనికి తన ప్రజలైన వారికి మేలు చేయటానికి ఆయన వచ్చారు. Yesterday I was talking about everything shall come together for goodness. నిన్నటి దినమందు దేవుని బిడ్డలైన వారికి సమస్తము సమకూడి మేలు జరుగునని విన్నాం. And today God is going to confirm that all things shall work good because Jesus himself is a man who came to this world to do good things for us. ఈ దినమున ప్రభువైన యేసుక్రీస్తు తానే ఇదిగో ఒక నిశ్చయతను మనకు అనుగ్రహించిన ఉంటూ ఉన్నారు. ఏమనగా ఆయన నిన్నటి దినమందు మాట్లాడిన ఆయన వాక్యపు యొక్క మేలును మన జీవితంలో ఆయన వింటూ ఉన్నారు. Hallelujah. Hallelujah. If you want to experience the goodness of the Lord tonight, there is something that we have to follow. ఓ ఈ దేవుని యొక్క మంచిని మేలును మనం అనుభవించాలి అని అంటే నీవు నేను చేయవలసినది ఒకటి ఉన్నది. I could share with you so many examples from the Bible. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి అనేక ఉపమానములు నేను తెలియచేయవచ్చును. I would like to bring something from the Gospel of Mark. ఈ దినమందు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యములో నుండి మార్కు సువార్తలో నుండి మనం ఒక వాక్య భాగాన్ని మనం And also I ధ్యానించుకుందాం. would like to more emphasize on Luke Gospel. ఆ విధముగానే లూకా సువార్తలో కూడా దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం. Hallelujah. హల్లెలూయా. Luke chapter verses 5, if you read from verses 16. Luke 5 verses 16 from 16. లూకా సువార్త 5వ అధ్యాయం 16వ వచనం నుండి గనుక మనం చదివినట్లయితే It talks about after Jesus spent his time from the prayer in the wilderness. యేసుక్రీస్తు వారు అరణ్యములో ఆయన ప్రార్థన చేసిన తర్వాత After he withdraw himself, ఆయన తాను ప్రార్థన నుండి విరమించుకున్న he went తర్వాత to a place. ఆయన ఒక స్థలములోనికి వెళ్ళారు. And when he was into the particular place, ఆ స్థలములోనికి యేసు వెళ్ళినప్పుడు there were so many people surrounded him. ఆయనను అనేక జన సమూహము చుట్టుముగారని వాక్యములో There ఉన్నది. something was happening. అక్కడ ఒక కార్యము జరగనై ఉన్నది. People started bringing people, those who were sick. అనేకులు వ్యాధిగ్రస్తులను అక్కడికి యేసు యొద్దకు తీసుకొని వస్తూ People ఉన్నారు. started bringing those who were suffering with the different problems. ఓ అనేక రోగ వ్యాధుల చేత బాధపడుతున్న అనేక బిడ్డలను ప్రజలు యేసు అనే స్థలములోనికి తీసుకొని People వస్తూ are ఉన్నారు. bringing so many kind of things in front of Jesus because they knew that only Jesus Christ can do good things for them. యేసు యొద్దకు అనేక సమస్యలు తీసుకొని వస్తూ ఉన్నారు. ఎందుకనగా యేసు ఒక్కడే వారి జీవితంలో మేలు చేయు దేవుడని వారు ఎరిగి The word ఉన్నారు. of the Lord says nobody on this earth below the heaven on this earth can do good things except Jesus Christ the Savior. దేవుని యొక్క వాక్యం ఏమి చెప్తా ఉంది అని అంటే భూమి క్రింద కానీ ఆకాశం క్రింద కానీ ఏ మానవుడు కూడా మానవులకు మేలు చేయలేడని The వాక్యం చెప్తా name ఉంది. Jesus Christ is the name that has all the power and authority to do something in
your life. యేసు ఒక్కనికే సర్వశక్తియు యేసుకు ఇవ్వబడి ఉన్నది. ఆయనే మనకు మేలు చేయగల దేవుడు. Because know the truth and the truth shall set you free. దేవుని వాక్యం చెప్తా ఉంది, సత్యము నువ్వు తెలుసుకున్నప్పుడు సత్యము నిన్ను స్వతంత్రునిగా The చేయను. same word says that Jesus himself is the truth that can set any man free. అదే వాక్యం మనకు బోధిస్తా ఉన్నది ఏమిటంటే యేసే సత్యవంతుడు, ఆయనే మనల్ని స్వతంత్రులుగా చేయగలడు. Hallelujah. Hallelujah. So the people have come to understand that he is the truth that can set me free. కాబట్టి ప్రజలకు తెలిసినది ఏమిటంటే సత్యము నేను తెలుసుకున్నప్పుడు ఆ సత్యము నాకు మేలు చేయను. నేను విడుదల పొందుటకు కావాల్సిన సత్యం ఈయనేనని ఎరిగి దేవునికి స్తోత్రం. Hallelujah. Hallelujah. They have started coming to Jesus. ఆ విధముగా వారు యేసు యొద్దకు రావటం చూస్తూ ఉన్నాం. Hallelujah. Hallelujah. There comes a person. ఓ అక్కడ ఒక మనుష్యుడు ఉన్నాడు. He was coming with the paralytic disease. ఓ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి వస్తూ ఉన్నాడు. Hallelujah. He Hallelujah. cannot walk, therefore people are carrying him from the bed. ఓ అతడు నడవలేడు కనుక అతని మోసుకొని వస్తూ ఉన్నారు Four ప్రజలు. people carrying him from the couch to Jesus. ఓ నలుగురు వ్యక్తులు ఆయన మంచం మీద మోసుకొని ఆ పక్షవాయువు గల వానిని యేసు యొద్దకు తీసుకొని Since there వచ్చారు. were so many people surrounded Jesus, అనేకులు యేసును ఆ స్థలములో చుట్టుముగారు. they could not carry the man with the paralytics with the couch unto him. ఓ జనసమూహము సందడిగా ఉండినందున ఆ వ్యక్తిని యేసు యొద్దకు వారు తీసుకురాలేకపోయారు. But he needs a miracle. ఓ ఆ వ్యక్తికి స్వస్థత కావాలి. You need a miracle tonight, ఈ దినమున నీకు ఒక స్వస్థత కావాలి aren't you? కాదా? మీకు స్వస్థత అవసరం లేదా? Hello. Don't you need a miracle in your life tonight? మీ జీవితంలో అద్భుత కార్యము మీకు అవసరం లేదా? ఈ రాత్రి కాలంలో నీకు అద్భుతము కావాలనా వద్దా? Hallelujah. 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 We need a miracle tonight. మనకు అద్భుతము కావాలి. Just like the same, this man who was in the couch needs a miracle so that he can get up and walk. ఓ ఆ విధముగానే ఈ వ్యక్తి కూడా తన జీవితంలో స్వస్థత కావాలి. అతడు లేచి నడవాలి కాబట్టి అతను యేసు దగ్గరికి వచ్చాడు. So what's happening? ఏమి జరుగుతున్నది? They were trying to bring the couch with the man to Jesus. ఓ మంచం మీద ఆ మనిషిని యేసు యొద్దకు మోసుకొని వచ్చారు. Unless they come close to Jesus, వారు యేసునకు సమీపించినంత వరకు they cannot experience the goodness. యేసు యొక్క మేలును వారు పొందుకోలేరు. You got me? You got me? అర్థమైందా? Unless they come close to Jesus, యేసుకు వారు సమీపముగా చేరనంత వరకు వారికి మేలు దొరకదు. they cannot experience the miracle. వారు అద్భుతమును పొందలేరు. Hallelujah. Hallelujah. So they were trying all the way possible to come close to Jesus. ఓ యేసు యొద్దకు సమీపించడానికి వారు సాయశక్తుల ప్రయత్నము Then చేస్తున్నారు. they found a way to come to Jesus. యేసు యొద్దకు సమీపించడానికి వారికి మార్గము They went to దొరికింది. the top of the house and opened the roofs and dropping the man with the couch inside. ఓ వారి ఇంటి మీదకి ఎక్కి ఆ కప్పుని విప్పి ఆ కప్పులో నుండి యేసు యొద్దకు ఆ మనిషిని వారు విడిచారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Then Jesus was saying, యేసు ఆ భక్తులతో చెప్తూ ఉన్నాడు, your sins are forgiven. Take up your couch and walk. సహోదరుడా నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పరిపెత్తుకొని నీవు నడవమని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. Take up your couch and walk. ఓ నీ పరిపెత్తుకొని నీవు నడవమని చెప్పాడు. Today the Lord says to us, take up your couch and walk. ఓ ఈ దినము దేవుడు నీతో చెబుతూ ఉన్నాడు, నీ పరిపెత్తుకొని నడవమని. Hallelujah. We హల్లెలూయా. have to leave up all the problems and we are going to walk from this place with a great deliverance in our life. ఓ మన జీవితంలో మన సమస్యలన్నీ కూడా విడిచిపెట్టి యేసు ఇచ్చు మేలుతో మనం ఈ స్థలము నుండి వెళ్ళాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The God that does miracle is present here. అద్భుతములు చేయు దేవుడు మన మధ్యలో All ఉన్నాడు. that we have to do is that we need to come close to Jesus. మనం చేయవలసినదల్లా ఒకటే, యేసునకు సమీపముగా మనం రావాలి. Hallelujah. హల్లెలూయా. How many of you are ready tonight ఎంతమంది మీలో సిద్ధముగా ఉన్నారు to come close to Jesus? యేసుకు సమీపముగా రావటానికి? Hallelujah. హల్లెలూయా. Are you ready to come close to Jesus tonight? ఈ దినము ఈ రాత్రికాల సమయంలో యేసుకు సమీపముగా మీరు రావటానికి If సిద్ధపడి you ఉన్నారా? want to experience the miracle, మీ జీవితంలో అద్భుతమును చవి చూడటానికి, no matter who is listening me, ఓ నా మాట ఎవరు వింటూ
అనుభవిస్తూ ఉన్నా If పర్వాలేదు. you want a problem solved, ఓ నీ సమస్యలకు విడుదల if కావాలంటే, you want your circumstances to be corrected, నీ సమస్యలు సరిచేయబడాలి if అంటే, you want all your thorns to be broken, ఓ నీకున్న కట్టడలన్నీ కూడా విడగొట్టబడాలి అని అంటే, hallelujah, Hallelujah. there is only one solution for your life. నీ జీవితంలో ఒకే ఒక మార్గము, That solution is the Christ Jesus that I am preaching tonight. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నారు. Hallelujah. Hallelujah. You have to come close to him. యేసునకు సమీపముగా నీవు రావాలి. Hallelujah. హల్లెలూయా. Unless you come close to Jesus, యేసునకు నీవు సమీపముగా రానంత you వరకు cannot experience the miracles. నీ జీవితంలో అద్భుతమును చూడలేవు. You cannot have anything in your నీ life. జీవితంలో ఏది And there పొందుకోలేవు. is no point of we coming and sitting here and listening this wonderful word. ఓ ఈ వాక్యమును విని కూడా నీవు యేసునకు సమీపముగా రాకపోతే కూడా అది వ్యర్థము. Hallelujah. 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 హల్లెలూయా. First thing that you need to do to experience the miracle tonight is come close to Jesus. ఈ రాత్రికాల సమయంలో అద్భుతమును నీవు చూడటానికి మొట్టమొదట నీవు చేయాల్సినది ఏమిటంటే యేసుకు సమీపముగా నీవు రా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The second thing, రెండవది, they try to come close to Jesus. యేసునకు సమీపముగా రావటమే. వారు యేసు దగ్గరికి సమీపము రావటానికి ప్రయత్నించారు, but they could not find the place. అక్కడ వారికి స్థలము కనబడలేదు. Then what they did do? వారు అప్పుడు ఏమి చేశారు? They have tried to open up the roof of the house and send the coach down. Hallelujah. ఆ ఇంటి కప్పుని విప్పి యేసునకు సమీపముగా ఆ వ్యక్తిని That దింపినట్టుగా is the చూస్తున్నాం. only one way that you can reach Jesus. యేసునకు చెంత చేరటానికి ఆ ఒకే మార్గము నీవు That చేయగలవు. you have to remove the roof that is hindering you coming close to Jesus. ఓ యేసునకు సమీపించకుండా ఆటంకపరుస్తూ ఉన్న ఆ కప్పును నీవు తీసివేయాలి. Hallelujah. If హల్లెలూయా. you cannot open the roof, you cannot approach Jesus. ఒకవేళ కప్పుని విప్పకపోతే నీవు యేసునకు సమీపించలేవు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Are you ready to remove all the struggles and all that stopping and all that hindering in your life? ఓ నిన్ను అడ్డుకుంటూ ఉన్న ఆ కప్పును నీవు నీ జీవితంలో నీవు తీసివేయగలవా? When the people of God in the name of Jehovah was able to break the sea and walk towards the promised land, it's how much is possible for you and for me to remove the roof and come close to Jesus. ఓ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ప్రజలు ఆ సముద్రమును పడగొట్టి ఆ సముద్రములో ఆరిన నేలను వారు నడిచినట్లయితే నీకు నాకు ఆ కార్యము ఎంత సులువు. No. వాగ్దానం చేసిన దేశమును స్వతంత్రించుకొటకు వాగ్దాన దేశమును స్వతంత్రించుకొనటానికి ఎర్ర సముద్రమును విభజించి వారు నడిచినట్లయితే, ఎర్ర సముద్రమును విడదీసి వారు నడిచినట్లయితే, అది సాధ్యమైతే, అది సాధ్యమైతే ఈ దినము నీ రూఫ్ ని విప్పి ఈ దినము నీ కప్పుని విప్పి దేవుని యొద్దకు నీవు చేరటము కూడా సాధ్యమే. Hallelujah. 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 If they can stop the sun and moon in the name of the God, దేవుని యొక్క నామమున సూర్య చంద్రులను ఆపగలిగినట్లయితే it's possible for you tonight to stop everything that is bothering you. ఓ నీ జీవితంలో నిన్ను అడ్డుకుంటున్న ప్రతి విషయమును కూడా నీవు ఆపివేయటానికి నీకు సాధ్యమే. Hallelujah. Hallelujah. It is possible to stop the Jordan and it is possible for you to stop your Jordan. ఓ యొర్దానును విడగొట్టడానికి సాధ్యమైతే మీ జీవితంలో ఉన్న యొర్దానును కూడా విడగొట్టడానికి సాధ్యమే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Are you ready tonight to remove the roof and come close to Jesus? ఈ రాత్రికాల సమయంలో మీ కప్పును విప్పి యేసు యొద్దకు రావడానికి మీరు సిద్ధమేనా? Hallelujah. హల్లెలూయా. Can somebody raise your hands and say, yes, I am ready? ఎవరైనా చెప్పగలరా అయ్యా నేను సిద్ధముగా ఉన్నానని మీరు చెయ్యెత్తి? Hallelujah. Hallelujah. There is nothing to be ashamed. సిగ్గుపడవలసిన అవసరం If లేదు. you are ashamed, you cannot experience the goodness from the Master who does the goodness tonight and then who is waiting for you. ఓ ఈ రాత్రికాల సమయంలో నీవు సిగ్గుపడినట్లయితే నీవు ఆ మేలును పొందలేవు. ఆ మేలు చేయు తండ్రి యొద్దకు కూడా నీవు చేరలేవు. He is already present here. ఆయన ఇదివరకే ఈ స్థలములో ఉన్నాడు. Just to do the goodness for your life. నీ జీవితంలో మేలు And చేయటానికి to make sure that you take up your couch and walk from the place. ఓ ఈ స్థలములో నుండి నీ పరుపెత్తుకొని నీవు నడవటానికి ఆయన To సిద్ధంగా take up your ఉన్నాడు. couch and move from curse to blessing.
blessings. ఓ ఈ స్థలములో నుండి నీవు నడిచి వెళ్ళటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. శాపము నుండి ఆశీర్వాదములోకి వెళ్ళటకు దేవుడు నిన్ను నడిపించుటకు ఈ రాత్రి కాలంలో సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకా కొంచెం గట్టిగా. నేనేమి మోడల్ షో జరిపలేదు, ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. విశ్వాసం ఉన్నవారు చెప్పండి. Hallelujah. 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 God wants to take up your couch tonight and to move from curse to blessings. ఈ రాత్రికాల సమయంలో మీ పరిపెత్తుకొని శాపము నుండి ఆశీర్వాద స్థలములోనికి రావాలని యేసు I కోరిక. command the curse to be removed. నీ జీవితంలో ఉన్న శాపమును యేసు నామములో విడగొట్టుచున్నాను. Hallelujah. I Hallelujah. command the curse to be broken in the name of Jesus. యేసు నామములో మీ జీవితముల పైన ఉన్న శాపములను తొలగొట్టుచున్నాను. Hallelujah. Hallelujah. And God wants to take up the couch of sickness today and walk into the complete health. ఓ ఈ రాత్రికాల సమయంలో నీ పరిపెత్తుకొని సంపూర్ణ ఆరోగ్య స్థితిలోనికి నువ్వు ప్రవేశించడానికి యేసయ్య కోరుతూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. And God wants you to take the couch of problem and come into the place of solution. ఓ ఈ స్థలములో నీ సమస్య నుండి నీవు విడిపించబడి నీవు జవాబునందు స్థలములోనికి యేసు నడిపిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. All that you need to do is that you have to remove the roof and come close to Jesus. నీవు చేయాల్సిందల్లా ఒకటే, ఆ కప్పుని విప్పి యేసునకు సమీపముగా రా. What is tonight hindering you? ఈ రాత్రికాల సమయంలో ఏది నిన్ను అడ్డుకుంటుంది? What is tonight bothering you? నీ జీవితంలో ఏది నిన్ను పదే పదే విచారిస్తా ఉంది? Hallelujah. హల్లెలూయా. You have to confess. అది దానిని ఒప్పుకోవాలి. The man that got healed was healed from the sickness, but before that he was forgiven from the sins. ఆ వ్యక్తి స్వస్థపరచబడక మునుపు అతడు పాప క్షమాపణ పొందిన వ్యక్తి. So if your sins are forgiven tonight ఈ రాత్రికాల సమయంలో మీ పాపములు and క్షమించబడినట్లయితే you are there already, నీవు ఆ స్థలములో ఉండినటువంటి వ్యక్తివే. if your sins are forgiven tonight ఈ రాత్రికాల సమయంలో నీ పాపములు క్షమించబడితే and you are there already in front of Jesus to experience the miracles. యేసు ఉన్న స్థలములో నీవు ఉన్నావు అద్భుతమును నీ జీవితంలో పొందుకోవటానికి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. He that confesses his sin and forgets that shall be graced upon. ఓ ఎవరైతే వారు పాపములను ఒప్పుకుంటారో వారికి దేవుడు కృపను ఇస్తాడని వాక్యములో ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Are you ready to confess the sins that you make secretly and indirectly and whether directly or boldly, no matter what? ఓ నీ పాపములు ఇదిగో దేవుని సన్నిధిలో ఒప్పుకోవటానికి నీవు ఇష్టత కలిగి ఉన్నావా? The first thing, మొట్టమొదటిది the roof that has to be removed is your sin. కప్పు విప్పబడటం అనగా నీ పాపములు ఒప్పుకోవటం. Hallelujah. Hallelujah. If you are ready to release it in the presence of God. దేవుని సన్నిధిలోనికి నీవు రావటానికి. Hallelujah. హల్లెలూయా. You can take up your couch tonight and walk. నీ పరిపెత్తుకొని నీవు నడవగలవు. The couch of your family problems shall be released. నీ కుటుంబ సమస్యలు తొలగించబడతాయి. Hallelujah. హల్లెలూయా. Couch, the disease shall be healed. ఓ నీ యొక్క పరుపనబడినటువంటి వ్యాధి, The couch, the sickness shall be released. ఓ నీ పరుపనబడినటువంటి ఆ వ్యాధి నుండి తొలగింపు. Couch, the curse shall be changed. ఓ నీ జీవితం పైన ఉన్న శాపము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. How many of you are ready to experience the great miracle of tonight? యేసు యొక్క అద్భుత కార్యమును చూడటానికి ఎంతమంది సిద్ధపడి How ఉన్నారు? many of you wanted to be healed tonight? ఎంతమంది స్వస్థత పొందాలని ఆశిస్తూ ఉన్నారు? And there is third thing. మూడవదిగా And we see the faith in their effects bringing the man that got paralytics. ఓ పక్షవాయువు కలిగిన వానిని తీసుకొని వచ్చే ఆ నలుగురి యొక్క విశ్వాసమును మనం చూస్తూ ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Along with the roofing, ఆ కప్పు విప్పటమే కాదు, you have to have the faith that can do miracles. విశ్వాసము
అద్భుతములు చేయు విశ్వాసము నీవు కలిగి ఉండాలి. Hallelujah. హల్లెలూయా. First thing, మొట్టమొదట you have to come close to Jesus. యేసుకు సమీపముగా రావాలి. Second thing, రెండవది, in order to come close to Jesus, యేసునకు నీవు సమీపముగా రావటానికి there is one hindrance. ఒక అభ్యంతరము That కలిగి is the ఉన్నావు. only way, అది ఒకే మార్గము. that you have to remove the roof. ఆ కప్పు విప్పబడాలి. And third thing, మూడవది, the faith of the effective man that sends the man with the couch. అతని మోసుకొని వచ్చిన నలుగురి యొక్క విశ్వాసము. Hallelujah. హల్లెలూయా. వాని విశ్వాసము కాకపోతే వారి పట్టుదల. హల్లెలూయా. హల్లెలూయా. వారి వైరాగ్యము ఎట్లయినా ఇతనికి మనము స్వస్థత కలుగులాగున యేసు ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏదైనా సరే. హల్లెలూయా. హల్లెలూయా. A faith that is unshakable. ఓ కదిలింపబడని విశ్వాసము. The faith that is unshakable. ఓ కదిలించబడని విశ్వాసము. Hallelujah. Hallelujah. If you have the faith that can change things, ఓ అలాంటి విశ్వాసము గనుక నీవు కలిగి ఉంటే విషయములు మారిపోతాయి. the word of the Lord says, దేవుని వాక్యము చెప్తా ఉంది, the God shall be pleased in the faith, and he that has the faith shall be honored by God. ఓ విశ్వాసము కలిగిన దేవుని బిడ్డ దేవుని చేత ఘనత పొందుతాడు. Hallelujah. Hallelujah. It is impossible to please God without faith. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట సాధ్యము. Even you can come close to Jesus. యేసునకు నీవు సమీపంగా రావచ్చు. Even you can say, Lord, you forgive me. దేవా నన్ను క్షమించని చెప్పవచ్చు. But if you don't have that faith that I am going to receive a blessings or the deliverance or the healings tonight, then you cannot experience it. ఒకవేళ నీకు విశ్వాసము లేకుండా యేసు యొద్దకు నీవు వచ్చినట్లయితే నీ యొక్క జీవితము వ్యర్థమే. Hallelujah. హల్లెలూయా. There was a lady, ఒక వ్యక్తి ఉన్నది, స్త్రీ ఉన్నది, 12 years, 12 సంవత్సరముల a great suffering of the bleeding of the blood. ఓ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ. What made a big change in her life? ఆమె జీవితంలో ఒక గొప్ప మార్పు కలిగింది. It's not that she went and touched the tangle of the Jesus clothes. యేసు యొక్క వస్త్రము చెంగును ముట్టుకున్నందుకు ఆమెకు స్వస్థత కాదు. The first place is the faith that she had, that if I touch even the tangle of his cloth, I shall be healed. ఓ యేసు యొద్దకు వెళ్ళి యేసు వస్త్రము చెంగును నేను ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుందన్న విశ్వాసమే. Hallelujah. హల్లెలూయా. కొంచెం చప్పట్లు కొట్టండి. Hallelujah. హల్లెలూయా. Faith in the first place. ఓ విశ్వాసము. There was a lady who was unbarren. ఓ గర్భము మరి గమనించినట్లయితే గొడ్రాలైన స్త్రీ ఉన్నది. Amen. ఆమేన్. Sarah. షారా అనబడిన స్త్రీ. She was without a child for a long time. అనేక సంవత్సరములుగా గొడ్రాలుగా ఉన్నది. Everybody was taught at mocking at her. అనేకులు ఆమెను హేళన చేస్తూ ఉన్నారు. Hallelujah. She Hallelujah. was in a big depression of her life. ఓ ఆమె కృంగిపోయిన స్థితిలో ఆమె ఉన్నది. We have gone through so many kinds like that. ఓ అలాంటి విషయాలు అనేకములు మన జీవితంలో వెళ్ళి ఉంటాయి. Hallelujah. హల్లెలూయా. For so many problems and so many situations, we had so many people talking about us. ఓ అలాగా హేళనగా అనేక విషయములు గుండా మనము కూడా వెళ్ళి ఉంటాము. There is a hope tonight for you. ఈ రాత్రికాల సమయంలో నీకు ఒక నిరీక్షణ. Hallelujah. హల్లెలూయా. She started believing what the Lord said to her. యేసు ఏమి చెప్పాడో మాట యందు ఆమె నమ్మి ఉన్నది. దేవుని దూత తనతో ఏమి చెప్పినదో దాని విశ్వాసముతో గైకొన్నది. Hallelujah. హల్లెలూయా. The faith that she had upon the God that promised ఓ వాగ్దానము చేసిన దేవుని యందు తనకు కలిగిన విశ్వాసము has become her strength to conceive a child. ఆ విశ్వాసమే తను గర్భమును దాల్చు విధముగా చేసినది. Hallelujah. 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 If you have the faith that you can receive a miracle, that faith shall become your strength to experience the miracle in your life. ఈ రాత్రికాల సమయంలో ఆ స్త్రీకి కలిగిన విశ్వాసము నీవు కలిగి ఉంటే నీ జీవితంలో నీవు ఆశించినది నీవు పొందుకోగలవు. Hallelujah. Hallelujah. How many of you are ready? ఎంతమంది మీరు సిద్ధపడి ఉన్నారు? Hallelujah. Hallelujah. To experience the miracle. ఓ అద్భుతమును చూడటానికి Are you ready to come too close to Jesus? యేసుకు సమీపముగా రావడానికి ఇష్టపడుతూ ఉన్నారా? Hallelujah. Hallelujah. Are you ready to confess what is happening in your life tonight? నీ జీవితంలో ఏమి జరుగుతుందో దాన్ని ఒప్పుకోవడానికి If your సిద్ధపముగా sins ఉన్నావా? are forgiven, you are healed. ఓ నీ పాపములు క్షమించబడితే నీకు స్వస్థత. Hallelujah. హల్లెలూయా. Third thing,
the faith that can become your strength to receive the miracle. మూడవది విశ్వాసమే నీ జీవితంలో అద్భుతమును చూడటానికి కారణమై ఉన్నది. If you're ready to remove your roof and come close to Jesus with faith, please lift your hands. నీ కప్పును విప్పి విశ్వాసముతో యేసు యొద్దకు నువ్వు రావడానికి ఇష్టపడినట్లయితే మీరు చెయ్యి ఎత్తి చూపించండి. Lift your hands and stand on your feet. దయచేసి మీ చెయ్యి ఎత్తి మీరు లేచి నిలబడాలని మనవి. And God is going to do a miracle tonight. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మీ జీవితాల్లో అద్భుతమును You చేస్తాడు. shall take up your couch and walk. ఓ నీ పరిపెత్తుకొని ఈ దినము నీవు నడవనై ఉన్నావు. If you really have come here with the couch, I believe you're going to walk from your couch. ఒకవేళ నీవు నిజముగా పరుపుతోనే నీవు ఇక్కడికి వచ్చినట్లయితే దేవుడు మీకు స్వస్థతనిచ్చి And if you పంపుతాడు. come with the sticks, you shall throw out your sticks and walk. ఒకవేళ మీరు కర్రల చేత నడిచేవారైతే ఆ కర్రలు విసిరే గొప్ప కృప దేవుడు ఇస్తున్నాడు. Hallelujah. Hallelujah. It's a promise of the Lord that you shall take up your couch and walk. ఓ తండ్రి చేత ఇవ్వబడిన వాగ్దానము నీ పరుపెత్తుకొని నీవు నడువమని వాగ్దానం. All that have lifted hands, please stand up. ఓ ఎంతమంది చెయ్యి ఎత్తారో దయచేసి మీరు నిలబడండి. Everybody. దయచేసి And అందరూ all కూడా. that wanted to confess your sins, ఓ ఎందరైతే మీ పాపములు ఒప్పుకోవాలనుకుంటున్నారో be ready with me ఓ మీరు సిద్ధపడి ఉండండి. to confess along with me. ఓ నాతో కూడా ఆ మాటలు And ఒప్పుకోవటానికి. say, ఓ దేవుని సన్నిధిలో our Heavenly Father, పరలోకపు తండ్రి చెప్పండి ప్రార్థన. our Heavenly Father, పరలోకపు తండ్రి, loudly, our Heavenly Father, మా పరలోకపు తండ్రి గట్టిగా చెప్పండి. I come before thee. నీ సన్నిధిలోనికి నేను వస్తూ ఉన్నాను. I confess my sins tonight. నా పాపములను ఈ రాత్రి కాల సమయంలో ఒప్పుకుంటున్నాను. Jesus Christ, యేసుక్రీస్తు you are the God that shed the blood upon the cross for my salvation. ఓ నా రక్షణ కొరకు యేసయ్య మీరే మీ అమూల్య రక్తమును నా కొరకు చిందించారు. And I pray and I ask you forgiveness. ఓ నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను నా పాపములను క్షమించమని. Cleanse me with thy blood. ఓ నీ రక్తము చేత నన్ను కడుగు And I ప్రభువా. come before thee with thy faith విశ్వాసముతో నీ ముందుకు వచ్చి ఉన్నాను. for a miracle tonight. అద్భుతము కొరకు యేసయ్య. Lord, you touch me. దేవా నన్ను ముట్టు. You touch me tonight. ఈ రాత్రికాల సమయంలో ముట్టు. Lord, I need your miracle. నీ అద్భుతము నాకు కావాలి. Father God, we thank and praise you, Lord. దేవా నీకే ఘనత మహిమ. And we release your grace upon these people. ఇక్కడ నిలబడిన వారందరి పైన నీ కృపను విడుదల And చేస్తూ Lord, we ఉన్నాను. declare that miracles and signs and wonders to be happened in their life. అద్భుత సూచక క్రియలు వారి జీవితంలో జరుగునట్లుగా విడుదల చేయి. In the name of Jesus. యేసు నామములో అడుగుచున్నాను. Hallelujah. ఆమేన్. Amen. ఆమేన్. Please be seated. దయచేసి కూర్చుందాం. And more to come. ఇంకా చాలా ఉంది. This is not the end. ఇది ముగింపు కాదు. Hallelujah. హల్లెలూయా. I give it back to Pastor Prashant for giving this wonderful opportunity.